బీజేపీ నేతల కొట్లాటల పంచాయతీ ఢిల్లీకి చేరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ విమర్శల వ్యవహారంపై పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ అయిందని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కలిసి పనిచేయకుండా కొట్లాడుకోవడమేంటని ఇద్దరికీ తలంటిందని కమలనాథుల్లోనే వినిపిస్తోంది. అసలు ఈటల రాజేందర్, బండి సంజయ్ పంచాయతీ ఏంటి? ఇద్దరికి అధిష్టానం ఇచ్చిన వార్నింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కొందరు బీజేపీ నేతలు బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సమన్వయం లేదు, కలిసి పనిచేయాలన్న ధ్యాస అంతకంటే లేదన్న కామెంట్స్ వస్తున్నాయి. అంతర్గత విభేదాలను 4 గోడల మధ్య పరిష్కరించుకోకుండా వీధికెక్కి పార్టీ పరువును బజారుకీడుస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. తిట్టుకున్నది చిన్న చితక నేతలు కాదు, బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బరితెగించి వ్యవహరించారని కమలనాథుల నుంచే కామెంట్స్ వచ్చాయి. తెలంగాణలో కుల మత విభజన రాజకీయాలు నడవవని ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ కు ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని వంటి పట్టించుకున్న బండి సంజయ్ హిందువుల కోసం తన చివరి శ్వాస వరకు పోరాటం చేస్తానని, బీజేపీ మూల సిద్ధాంతమే హిందుత్వమని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒకరిపై మరొకరు చేసుకున్న విమర్శలో పార్టీ పరువును బజారున పడేశాయి. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, రాజకీయ కార్యకలాపాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ద్వారా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై జాతీయ నాయకత్వం నివేదిక తెప్పించుకున్నట్లు పార్టీలో వినిపిస్తోంది. దీంతో ఇద్దరి పంచాయతీ ఢిల్లీకి చేరడంతో పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారని సమాచారం. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వీధిన పడి విమర్శించుకోవడమేంటని తలంటి పోశారని తెలిసింది. మీ పంతాలు పట్టింపుతో పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ప్రవర్తించడం ఏంటి, బజారున పడి పార్టీ పరువును మంటకలపడం ఏంటి అని క్లాస్ స్పీకర్ అని వినిపిస్తోంది. కీలక నేతలే కీచులాడుకుంటే క్యాడర్కు ఎలాంటి సందేశం వెళ్తుందో ఆలోచించారా అని ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారని కమలనాథుల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఇతర స్టేట్స్లో మైనారిటీ కోసం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏకపక్షంగా ఉన్నాయని పార్టీ అధిష్టానం తప్పుపట్టినట్లు చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం సరికాదని హైకమాండ్ చెప్పిందని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కలిసి పనిచేయకుండా కొట్టుకోవడాన్ని పార్టీ అధినాయకత్వం తప్పుపట్టింది. కీలక నేతల కీచులాటలతో గెలిచే అవకాశాన్ని, స్థానాన్ని చేజేతులా చేజార్చుకున్నామని జాతీయ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. పార్టీలో ఇద్దరు బీసీ కీలక నేతలు కావడంతో ఇక మీదట గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆదేశించింది. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇవ్వడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సైలెంట్ అయ్యారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ టార్గెట్ గా పార్టీలో వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నేతల వివరాలను అధ్యక్షుడు రామచంద్రరావును ఢిల్లీ పెద్దలు అడిగారని సమాచారం. ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచిన జిల్లాలకు కీలక నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇరువురు నేతలు పార్టీ అధిష్టానానికి పేర్లతో సహా ఫిర్యాదు చేయడంతో ఇక మీదట అలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం. జాతీయ నాయకత్వం ఆదేశం తర్వాతైనా తెలంగాణ బీజేపీ నేతలు మారుతారో లేదో చూడాలి.